గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నంబర్ 784. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 350 పాయింట్స్ పెరిగి 74,227 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 80 పాయింట్స్ పెరిగి 22,514 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లోని మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.65% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.92% పెరిగింది. అండ్ రేపు ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉన్నది. మన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది అండ్ ఈ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అవుట్కమ్ రేపు రానున్నది. సో ఈసారి కూడా ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా ఎటువంటి చేంజెస్ తీసుకురాకపోవచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇంట్రెస్ట్ రేట్స్ విషయం మనం పక్కన పెడితే ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా ఆర్బీఐ దగ్గర నుంచి ఎటువంటి కామెంట్స్ వస్తాయి అండ్ గ్రోత్ రిలేటెడ్ గా ఆర్బీఐ దగ్గర నుంచి ఎటువంటి కామెంట్స్ వస్తాయి అన్నది మనం ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. రేపు ఆర్బీఐ దగ్గర నుంచి ఎటువంటి సర్ప్రైజింగ్ కామెంట్స్ కనుక లేకపోయినట్లయితే మార్కెట్ లో పెద్దగా రియాక్షన్ ఉండకపోవచ్చు. కానీ ఆర్బీఐ దగ్గర నుంచి ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా అదే ఏదైనా నెగిటివ్ స్టేట్మెంట్స్ వచ్చినట్లయితే కొంత మార్కెట్ లో మనం వాలటాలిటీ చూసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రీసెంట్ గా చూసినట్లయితే క్రూడ్ ప్రైస్లు అవి కొంత పెరుగుతున్నాయి కదా. సో ఇవన్నిటి రిలేటెడ్ గా ఆర్బీఐ గవర్నర్ దగ్గర నుంచి ఎటువంటి కామెంట్స్ వస్తాయన్నది మనం ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. హెచ్డిఎఫ్సి లిమిటెడ్ ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోని మర్జ్ చేసిన తర్వాత ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా బిలో లెవెల్లో రావడంతో ఆ టైంలోని మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ లోని చాలా ప్రెషర్ చూసాం. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 24 క్లోజ్ అవడంతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. వీళ్ళ గ్రాస్ అడ్వాన్సెస్ లోని లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని 55.4% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ అడ్వాన్సెస్ లోని 1.6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు డిపాజిట్స్, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ డిపాజిట్స్ లోని 26.4% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ డిపాజిట్స్ లోని 7.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ రీటైల్ డిపాజిట్స్ లోను హోల్సేల్ డిపాజిట్స్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కమింగ్ టు కాసా డిపాజిట్స్ లోని లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు 8.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని 8.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ రీసెంట్ గా వీళ్ళ డిపాజిట్ బుక్ లోని పెద్దగా గ్రోత్ డెలివర్ చేయకపోవడంతోనే మనం స్టాక్ లో అయితే కంటిన్యూస్ గా ప్రెషర్ చూస్తూ వచ్చాం. బట్ కానీ ఈసారి వీళ్ళు రిలీజ్ చేసినటువంటి బిజినెస్ అప్డేట్ లోని వీళ్ళ డిపాజిట్స్ లో అయితే గ్రోత్ కనపడుతుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే రీసెంట్ గా వేరియస్ అనలిస్టుల దగ్గర నుంచి కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ రిలేటెడ్ గా బై రేటింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ వాల్యుయేషన్స్ పరంగా చూసినా కూడా ప్రెసెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ అట్రాక్టివ్ వాల్యుయేషన్ లోనే ట్రేడ్ అవుతున్నది. కాకపోతే ప్రెసెంట్ ఎవరైనా హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే 2 థింగ్స్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎంత టైం పీరియడ్ కి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ పీరియడ్ కి ఆలోచించి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కనుక ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే యాజ్ ఆఫ్ నో బ్యాంక్ సైడ్ దేర్ ఇస్ నో ఇష్యూ. బ్యాంక్ ఈజ్ ఎ స్ట్రాంగ్ బ్యాంక్ అండ్ అంతేకాకుండా ప్రెసెంట్ స్టాక్ కూడా అట్రాక్టివ్ వాల్యుయేషన్ లోనే ట్రేడ్ అవుతున్నది. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ వ్యూ తో ఇన్వెస్ట్ చేసినట్లయితే 1 or 2 క్వార్టర్స్ లోని వీళ్ళ నెంబర్స్ లో కొంత వాలటాలిటీ కనపడినా ఫర్దర్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు వాళ్ళ నెంబర్స్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసే అవకాశం ఉన్నది. కాబట్టి లాంగ్ టర్మ్ గురించి ఆలోచించి ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే మీ పేషెన్స్ ఆధారంగా మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా షార్ట్ టర్మ్ గురించి ఆలోచిస్తున్నట్లయితే మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ 1 or 2 క్వార్టర్స్ వీళ్ళ నెంబర్స్ అవి కొంచెం వాలటైల్ గా ఉన్నాయనుకోండి, అగైన్ స్టాక్ లో నా వాలటాలిటీ మనం చూడొచ్చు. కాబట్టి మీ పేషెన్స్ లెవెల్ ని టెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో అందుకని షార్ట్ టర్మ్ గురించి కాకుండా లాంగ్ టర్మ్ వ్యూ తో ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ ఎ గుడ్ బ్యాంక్. నెక్స్ట్ నేను ఎన్ఎస్సి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఎన్ఎస్సి వాళ్ళు కొత్తగా 4 న్యూ ఇండెక్సెస్ అయితే లాంచ్ చేస్తున్నారు. దీనిలో ఒకటి నిఫ్టీ టాటా గ్రూప్ ఇండెక్స్ అయితే మరొకటి నిఫ్టీ 500 మల్టీ క్యాప్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ అండ్ థర్డ్ వన్ ఈజ్ నిఫ్టీ 500 మల్టీ క్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ నిఫ్టీ మిడ్ స్మాల్ హెల్త్ కేర్ ఇండెక్స్. వీటిలోని నిఫ్టీ టాటా గ్రూప్ ఇండెక్స్ ఏదైతే ఉన్నదో ఈ ఇండెక్స్ లోని టాటా గ్రూప్ చెందినటువంటి స్టాక్స్ అయితే ఉంటాయి. ఈ టాటా గ్రూప్ కి చెందినటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునేటువంటి టాటా గ్రూప్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళ రిలేటెడ్ గా ఇది పాజిటివ్ న్యూస్. ఈ ఇండెక్స్ ని వీళ్ళు లాంచ్ చేస్తున్నారు కాబట్టి త్వరలోని వేరియస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఈ ఇండెక్స్ ని ట్రాక్ చేసేటువంటి మ్యూచువల్ ఫండ్స్ ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టాటా గ్రూప్ రిలేటెడ్ గా లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండెక్స్ ని ట్రాక్ చేసేటువంటి ఫండ్స్ లోని ఇన్వెస్ట్ చేసేటువంటి ఆపర్చునిటీ త్వరలో వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అండ్ దీంతో పాటుగా నిఫ్టీ మిడ్ స్మాల్ హెల్త్ కేర్ ఇండెక్స్ లాంచ్ చేస్తున్నారు కదా. ఇండెక్స్ లోని హెల్త్ కేర్ సెక్టర్ లో ఉండేటువంటి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. అండ్ అలాగే నిఫ్టీ 500 మల్టీ క్యాప్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ ఏదైతే ఉన్నదో దీనిలోని నిఫ్టీ 500 ఇండెక్స్ లోని మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ ని రిప్రజెంట్ చేసేటువంటి లార్జ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేయబోతున్నారు. అండ్ కమింగ్ టు ఫోర్త్ ఇండెక్స్ నిఫ్టీ 500 మల్టీ క్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ ఉన్నది కదా,
దీనిలోని నిఫ్టీ 500 ఇండెక్స్ లో ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్ ని రిప్రజెంట్ చేసేటువంటి కంపెనీస్ ఉంటాయి కదా, వాటిలోని లార్జ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే ఇక్కడ కనపడుతున్నటువంటి రేషియోలోని ఇండెక్స్ లోని వీళ్ళు యాడ్ చేయబోతున్నారు. వీళ్ళు లాంచ్ చేసినటువంటి 4 ఇండెక్సెస్ లో కూడా ఏప్రిల్ 8th నుంచి అమల్లోకి రాబోతున్నాయి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, ఎలక్షన్ లో కంటెస్ట్ చేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు నామినేషన్ టైంలోని ఎఫిడవిట్ ఫైల్ చేస్తారు కదా, ఈ ఎఫిడవిట్ లోని వాళ్ళకున్నటువంటి ఆస్తుల వివరాలను అయితే వాళ్ళు వెల్లడించవలసి ఉంటుంది. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. ఈ నామినేషన్ ఎఫిడవిట్ లోని ఈయన ఇన్వెస్ట్ చేసినటువంటి మ్యూచువల్ ఫండ్స్ అండ్ అలాగే స్టాక్స్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. దీనిలో మనం చూసినట్లయితే ఈయన హెచ్డిఎఫ్సికి చెందినటువంటి వేరియస్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశారు. ఈవెన్ హెచ్డిఎఫ్సి తో పాటుగా ఐసిఐసిఐకి చెందినటువంటి ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఫండ్స్ తో పాటు ఆయన ఇన్వెస్ట్ చేసినటువంటి స్టాక్ డీటెయిల్స్ కూడా వచ్చాయి. దీనిలో మనం చూసినట్లయితే పెడిలైట్ ఇండస్ట్రీస్ లోని ఈయన హైయెస్ట్ అలొకేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ పెడిలైట్ ఇండస్ట్రీ తర్వాత బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, నెస్లే, టైటాన్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐసిఐసిఐ బ్యాంక్, దివీస్ ల్యాబొరేటరీస్ తో పాటుగా రిమైనింగ్ ఏ స్టాక్స్ లోని ఈయన ఎంత ఇన్వెస్ట్ చేశారన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్, లోకేష్ మిషన్స్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ లోకేష్ మిషన్స్ వాళ్ళు ఫైర్ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసుకునేందుకు గాను కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకునేందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి లైసెన్స్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నో, ఇప్పుడు లైసెన్స్ వచ్చింది కాబట్టి ఈ ఫైర్ ఆర్మ్ యొక్క కమర్షియల్ ప్రొడక్షన్ ని వీళ్ళు స్టార్ట్ చేయడంతో పాటు ప్రూఫ్ టెస్ట్, సేల్స్ ఇవన్నీ కూడా చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గర నుంచి వీళ్ళకి లైసెన్స్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఒక్కసారి లోకేష్ మిషన్ స్టాక్ లో మనకి జంప్ కనపడి 6% పైనే పెరిగింది. నెక్స్ట్, ఈ రోజు సెషన్ లోని ఎంఎన్ కంపెనీస్ అయినటువంటి ఆల్కలీ ఎంఎన్స్ అండ్ బాలాజీ ఎంఎన్స్ రెండు స్టాక్స్ లో కూడా చాలా పాజిటివ్ మూమెంట్ కనపడింది కదా. దీనికి రీజన్ రీసెంట్ గా తైవాన్ లోని ఎర్త్ కేక్ వచ్చింది కదా, మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఈ ఎర్త్ కేక్ రావడంతో తైవాన్ లోని ఎసిటోనైట్రైల్ కెపాసిటీస్ అయితే ఇంపాక్ట్ అయ్యాయని, దీనివల్ల మన ఇండియన్ కంపెనీస్ అయినటువంటి బాలాజీ ఎంఎన్స్ అండ్ అలాగే ఆల్కలీ ఎంఎన్స్ కి పాజిటివ్ కాబోతున్నట్లుగా ఈటీనో యాంకర్ షేర్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా మంత్ ఆన్ మంత్ బేసిస్ లోని మిథైల్ ఎంఎన్స్ అండ్ ఇథైల్ ఎంఎన్స్ యొక్క వాల్యూమ్ డిమాండ్ 20-25% పెరిగిందని, అండ్ వాల్యూమ్ డిమాండ్ పెరగడమే కాకుండా ప్రైస్ కూడా మంత్ ఆన్ మంత్ బేసిస్ లోని 20% పెరిగినట్లుగా ఈయన షేర్ చేయడం జరిగింది. సో వీటి యొక్క వాల్యూమ్స్ పెరగడం అండ్ అలాగే ప్రైస్ కూడా పెరిగినట్లయితే అది బోత్ ఎంఎన్ కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లోని ఆల్కలీ ఎంఎన్స్ అండ్ అలాగే బాలాజీ ఎంఎన్ స్టాక్స్ లోని మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్, ఫైనాన్షియల్ ఇయర్ 24 క్లోజ్ అవడంతో మ్యూచువల్ ఫండ్ ఏఎం డేటా అయితే వచ్చింది. ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని బిల్ ఏఎం లో ఎంత గ్రోత్ డెలివర్ చేశారన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. పెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ లో మనం కంపేర్ చేసి చూస్తే అందరికన్నా ఎక్కువగా టాటా మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో వాళ్ళ ఏఎం లోని 50% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ తర్వాత నిపాన్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు 47% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నిపాన్ తర్వాత మెరే, ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ తో పాటుగా కోటక్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా వాళ్ళ ఏఎం లోని 30% పైనే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అదే స్మాల్ ఏఎంసీస్ లో కూడా మనం కంపేర్ చేసి చూసినట్లయితే అందరికన్నా ఎక్కువగా వైట్ ఓక్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు వాళ్ళ ఏఎం లో 272% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే వాళ్ళ తర్వాత క్వాంట్ వాళ్ళు 214% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ రిమైనింగ్ మ్యూచువల్ ఫండ్ ఏఎం డేటాని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్, దీపక్ నైట్రేట్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. జర్మనీ డొమెస్టిక్ మార్కెట్ లోని ఫినాల్ ప్రైసెస్ పర్ టన్ $90 పైనే పెరిగిందని. దీనికి రీజన్ ఏంటంటే అక్కడ సప్లై చైన్ ఇష్యూస్ ఉండడం వల్ల రా మెటీరియల్ కాస్ట్ పెరిగింది. దానివల్ల ఫినాల్ ప్రైసెస్ ఇంతలా పెరిగాయని, అండ్ దీంతో ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా ఫినాల్ ప్రైసెస్ పర్ టన్ $7,500 పైనే పెరిగినట్లుగా సిఎన్బిసి యాంకర్ అయితే రిపోర్ట్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఫినాల్ ప్రైసెస్ బాగా పెరిగినట్లయితే అది దీపక్ నైట్రేట్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కానున్నది. ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో దీపక్ నైట్రేట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, టెస్లా వాళ్ళు మన ఇండియాలోని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ సెటప్ చేయబోతున్నట్టుగా చాలా రోజుల నుంచి న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి కదా. దీనిలో భాగంగానే టెస్లా వాళ్ళు వాళ్ళ టీమ్ ని ఈ ఏప్రిల్ మంత్ ఎండింగ్ లోని మన ఇండియాకి పంపించి ప్లాంట్ సెటప్ చేయడానికి అనుకూలంగా ఉండేటువంటి లొకేషన్స్ ని సెర్చ్ చేయబోతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ వీళ్ళు వచ్చి సెర్చ్ చేసి లొకేషన్ ని గనక ఫైనల్ చేసినట్లయితే త్వరలోనే టెస్లా వాళ్ళు మన ఇండియాలోని వీళ్ళ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ టెస్లా వాళ్ళు గనక ఇండియాలోని వీళ్ళ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేసినట్లయితే ఈ టెస్లాకి సప్లైస్ చేసేటువంటి మన ఇండియన్ కంపెనీస్ బెనిఫిట్ పొందబోతున్నాయి. దానిలో మనం చూసినట్లయితే సోనా బిఎల్డబ్ల్యూ కావచ్చు, సెన్సర్ ఇంజనీరింగ్ కావచ్చు, వీళ్ళు టెస్లాకి సప్లైస్ అవి చేస్తుంటారు కాబట్టి వీళ్ళకి బెనిఫిట్ కలగబోతుంది. అండ్ వీళ్ళతో పాటుగా అథర్ ఇండస్ట్రీస్ అండ్ అమీ ఆర్గానిక్స్ వాళ్ళు కూడా టెస్లాకి సప్లైస్ చేస్తున్నట్లుగా రూమర్ అయితే మార్కెట్ లో ఉన్నది. ఒకవేళ వీళ్ళు కూడా సప్లైస్ చేస్తున్నట్లయితే వీళ్ళకి కూడా అది బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. వీళ్ళతో పాటు టెస్లా వాళ్ళు మన ఇండియాలో ఉన్నటువంటి వేరియస్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ఈవీ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్స్ అవి చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరెవరైతే టెస్లాకి సప్లైస్ చేయబోతున్నారో ఆ కంపెనీస్ కి అయితే టెస్లా ఇండియా ఎంట్రీ బెనిఫిట్ కాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. చూడాలి టెస్లా వాళ్ళు ఎంత త్వరగా మన ఇండియాలో వచ్చి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేస్తారన్నది. నెక్స్ట్, ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ వాళ్ళు వాళ్ళ ఇండియన్ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ని సెల్ చేయడానికి చూస్తున్నట్లుగా
ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు హిందూజా గ్రూప్ తోని డిస్కషన్స్ లో ఉన్నారని, ఒకవేళ హిందూజా గ్రూప్ తోని డిస్కషన్స్ కనుక ఫైనల్ అయినట్లయితే వీళ్ళ ఇండియన్ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ని హిందూజా గ్రూప్ వాళ్ళకి సెల్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ హిందూజా గ్రూప్ కి కనుక వీళ్ళ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ని సెల్ చేసినట్లయితే ఇండస్ఇండ్ బ్యాంక్ ఉన్నది కదా, ఇది హిందూజా గ్రూప్ కి చెందినటువంటి బ్యాంక్. సో మైట్ బి మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ని ఇండస్ఇండ్ బ్యాంక్ కిందకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నది. బట్ ఇంకా ఇవి మార్కెట్ రూమర్స్ మాత్రమే. ఫైనల్లీ ఇన్వెస్కో ఆర్ హిందూజా గ్రూప్ దగ్గర నుంచి డీల్ రిలేటెడ్ గా ఏదైనా త్వరలో ఏమైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ మన ఇండియా క్లీన్ ఎనర్జీ సైడ్ మూవ్ అవడానికి ఇండియన్ గవర్నమెంట్ అయితే స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తుంది కదా. దీనిలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ ని అయితే అనౌన్స్ చేసింది. ఈ పైలట్ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అండ్ అలాగే టాటా గ్రూప్ వాళ్ళు కూడా బిడ్స్ వేసినట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. సో జనరల్ ఈ పైలట్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందంటే దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్, సప్లై చైన్ మెథడాలజీస్ అన్ని ఇంప్లిమెంట్ అయ్యేలాగా ఒక కన్సోర్టియం అయితే బిడ్ వేయాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అశోక్ లైలాండ్ అండ్ డైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ వాళ్ళతో కలిపి బిడ్ వేసినట్లుగా అండ్ టాటా మోటార్స్ వాళ్ళు ఐఓసిఎల్ వాళ్ళతో కలిపి కన్సోర్టియం ద్వారా బిడ్ వేసినట్లుగా వీళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఇంకా దీంతో పాటుగా అశోక్ లైలాండ్ వాళ్ళు ఎన్టీపీసీ తో కలిపి కూడా బిడ్ దాఖలు చేసినట్లుగా వీళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కంపెనీస్ బిడ్స్ వేసాయి కాబట్టి ఫైనల్లీ ఎవరు ఈ బిడ్ ని విన్ అవుతారు అనేది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళ మార్చ్ మంత్ యూకే జేఎల్ఆర్ సేల్స్ నెంబర్స్ వచ్చాయి. ఈ మార్చ్ మంత్ లోని వీళ్ళు యూకే లోని టోటల్ గా 17,066 వెహికల్స్ ని సేల్ చేయడం జరిగింది. అదే లాస్ట్ ఇయర్ సేమ్ మంత్ లో చూసినట్లయితే వీళ్ళు 13,200 వెహికల్స్ ని సేల్ చేశారు. సో లాస్ట్ ఇయర్ మార్చ్ మంత్ తో కంపేర్ చేసినట్లయితే ఈ మార్చ్ మంత్ లోని వీళ్ళు యూకే జేఎల్ఆర్ సేల్స్ నెంబర్స్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ న్యూజియన్ కెమికల్స్ వాళ్ళ మేనేజ్మెంట్ ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ తోని ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి మాట్లాడుతూ స్ట్రాంగ్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. మన ఇండియాలోని ఎలక్ట్రిక్ వెహికల్ పెనిట్రేషన్ చాలా స్ట్రాంగ్ గా జరిగేటువంటి అవకాశం ఉన్నదని, సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ పెనిట్రేషన్ రిలేటెడ్ గా వీళ్ళ కెపాసిటీస్ అయితే బిల్డ్ చేస్తున్నాం అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ కోసం అని చెప్పి వీళ్ళ సాల్ట్స్ కెపాసిటీస్ అయితే ఆల్రెడీ ఇంక్రీజ్ చేసినట్లుగా అండ్ నెక్స్ట్ ఇయర్ కల్లా వీళ్ళు 30 గిగావాట్ పర్ అవర్ సాల్ట్ అండ్ బ్యాటరీ ప్రొడక్షన్ అయితే రీచ్ అవుతామని, వీటి ద్వారా 2,500 to 2,900 crores వరకు కూడా రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇంత స్ట్రాంగ్ కామెంటరీ రావడంతోనే ఈ రోజు సెషన్ లో న్యూజియన్ కెమికల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఆర్పీజీ గ్రూప్ కి చెందినటువంటి కేఈసీ ఇంటర్నేషనల్ స్టాక్ లో ఈ రోజు మార్నింగ్ నుంచి చాలా పాజిటివ్ మూమెంట్ కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళు వీళ్ళు చేసేటువంటి వేరియస్ బిజినెస్ లో టోటల్ గా 816 crores వర్త్ ఆర్డర్స్ విన్ అవడం జరిగింది. వీళ్ళు విన్ అయినటువంటి ఈ ఆర్డర్స్ లోని ఇండియాలోని కొన్ని ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఆర్డర్స్ ని విన్ అయినట్లయితే దాంతో పాటుగా యుఎస్ లోని ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లో ఆర్డర్స్ విన్ అయ్యారు. అండ్ అంతేకాకుండా ఇండియా అండ్ ఓవర్సీస్ లోని వేరియస్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ రిలేటెడ్ గా కూడా ఆర్డర్స్ విన్ అవడం జరిగింది. సో వీళ్ళు కొత్తగా ఈ ఆర్డర్స్ విన్ అయ్యారన్న అప్డేట్ రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో కేఈసీ ఇంటర్నేషనల్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ థర్మల్ అండ్ హైడ్రో పవర్ ప్లాంట్స్ కి ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జీ పవర్ ఇండియా వాళ్ళు జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి 2 కాంట్రాక్ట్స్ విన్ అవడం జరిగింది. దీనిలో ఒక కాంట్రాక్ట్ వాల్యూ 490 crores అయితే మరొక కాంట్రాక్ట్ వాల్యూ 284 crores. ఈ కాంట్రాక్ట్స్ లో భాగంగా జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ వాళ్ళకి మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి 2 థర్మల్ పవర్ ప్లాంట్స్ రిలేటెడ్ గా జీ పవర్ ఇండియా వాళ్ళు వేరియస్ వర్క్స్ అయితే చేయబోతున్నారు. వీళ్ళు కొత్తగా ఈ కాంట్రాక్ట్స్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే జీ పవర్ ఇండియా స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ హీట్ ఎక్స్చేంజర్స్ అండ్ రియాక్టర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి అరవింద్ గ్రూప్ కంపెనీ అయిన అనూప్ ఇంజనీరింగ్ వాళ్ళు ప్రీవియస్ గానే 1:1 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ అనూప్ ఇంజనీరింగ్ యొక్క ఒక స్టాక్ ఉంటుందో వాళ్ళకి మరొక స్టాక్ ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయబోతున్నారు. నౌ ఈ బోనస్ ఇష్యూకి వీళ్ళు April 23rd ని రికార్డ్ డేట్ గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే April 23rd నాటికల్లా మీ డీమ్యాట్ అకౌంట్ లోని ఈ అనూప్ ఇంజనీరింగ్ స్టాక్స్ క్రెడిట్ అయి ఉండాలి. సో వీళ్ళ దగ్గర నుంచి ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో అనూప్ ఇంజనీరింగ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఎవెన్యూ సూపర్ మార్ట్స్ అదే డీమార్ట్ వాళ్ళు ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24 క్లోజ్ అవడంతో ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24 బిజినెస్ అప్డేట్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. టోటల్ గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24 లో వీళ్ళు స్టాండ్ అలోన్ బేసిస్ లోని 12,393 crores వర్త్ రెవెన్యూస్ జనరేట్ చేయడం జరిగింది. దీని ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు 10,337 crores రెవెన్యూస్ జనరేట్ చేశారు. సో ఫైనాన్షియల్ ఇయర్ 23 తో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో ఎవెన్యూ సూపర్ మార్ట్ స్టాక్ లోనైతే మనం పాజిటివ్ మూమెంట్ చూసాం. అండ్ అంతేకాకుండా రీసెంట్ గా వీళ్ళు స్టోర్ ఎడిషన్ కూడా బాగానే చేసుకుంటూ వెళ్తున్నారు కదా. దీంతో ఫైనాన్షియల్ ఇయర్ 24 ఎండింగ్ నాటికి వీళ్ళ స్టోర్ కౌంట్ 365 కి రీచ్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని డాబర్ స్టాక్ లోని ఒక్కసారి ప్రెషర్ కనపడింది కదా. చివరికి ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే 4% పైనే కరెక్ట్ అయింది. దానికి రీజన్ ఈ డాబర్ వాళ్ళు వీళ్ళ Q4 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ Q4 లోని కన్సాలిడేటెడ్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని మిడ్ టు సింగిల్ డిజిట్ గ్రోత్ అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా డిమాండ్ అయితే ఈ క్వార్టర్ లో కూడా కొంచెం వీక్ గానే కనపడిందని చెప్పి వీళ్ళు షేర్
చేస్తున్నారు. అండ్ కమింగ్ మంత్స్ లోని కన్సంప్షన్ అయితే పికప్ అవ్వచ్చు అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో Q4 లోని వీళ్ళ వీక్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేయడంతోనే మనకి ఈ రోజు సెషన్ లో డాబర్ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ వేదాంత వాళ్ళు రిలేటెడ్ గా ఫ్యూ అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్ వీళ్ళు ఒడిశాలోని 1.5 MTPA అల్యూమినియం రిఫైనింగ్ కెపాసిటీని సక్సెస్ఫుల్లీ కమిషన్ చేసినట్టుగా చెప్తున్నారు. దీంతోని వీళ్ళ అల్యూమినియం రిఫైనింగ్ కెపాసిటీ 3.5 మిలియన్ టన్స్ పర్ యానం కి పెరిగింది. అండ్ దీంతో పాటుగా వీళ్ళ బోర్డు ఈ రోజు ప్రైవేట్ ప్లేస్మెంట్ బేసిస్ లోని NCDs ని ఇష్యూ చేయడం ద్వారా 1 or more ట్రెంచెస్ లోని 2500 crores వర్త్ ఫండ్ రైజ్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ అలాగే వీటితో పాటు వీళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ 24 ప్రొడక్షన్ అప్డేట్ ని కూడా రిలీజ్ చేశారు. ఓవరాల్ గా వీళ్ళు అల్యూమినియం రిఫైనింగ్ కెపాసిటీని ఎక్స్పాండ్ చేయడంతో పాటు ఈ ఫండ్ రైజ్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో వేదాంత స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ IEX వాళ్ళు వాళ్ళ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ మార్చ్ మంత్ లోని వీళ్ళ టోటల్ వాల్యూమ్స్ లోని లాస్ట్ మార్చ్ మంత్ తో కంపేర్ చేసినట్లయితే 6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఈ Q4 లోని వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ వాల్యూమ్స్ లోని 16% గ్రోత్ డెలివర్ చేశారు. అదే ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ టోటల్ వాల్యూమ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 14% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ అలాగే కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళ బిజినెస్ అప్డేట్స్ ని రిలీజ్ చేశాయి. ముందుగా సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ లో చూసిన వీళ్ళ గ్రాస్ అడ్వాన్సెస్ లోను డిస్బర్స్మెంట్స్ లోను అండ్ డిపాజిట్స్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ కాసా రేషియోలో కూడా ఈ క్వార్టర్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ గ్రాస్ NPA నెంబర్ కూడా తగ్గింది. ఓవరాల్ ఈ క్వార్టర్ లో వీళ్ళ బిజినెస్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు కూడా ఈ క్వార్టర్ లోని వాళ్ళ టోటల్ డిపాజిట్స్ లోను కాసా డిపాజిట్స్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ గ్రాస్ అడ్వాన్సెస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ లో చూసిన మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ టోటల్ డిపాజిట్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 24% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ లో 7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కాసా డిపాజిట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ లో చూసిన మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ కాసా రేషియోలో కూడా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కానీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ కాసా రేషియోలోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు గ్రాస్ NPA లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ NPA లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఉన్నది. ఓవరాల్ గా చూసుకుంటే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఈక్విటాస్ వాళ్ళ బిజినెస్ అప్డేట్ కూడా వచ్చింది. వీళ్ళు కూడా గ్రాస్ అడ్వాన్సెస్ లోను టోటల్ డిపాజిట్స్ లోను కాసాలో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ వీళ్ళ కాసా రేషియోలో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ GM బ్రూవరీస్ వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ తో పాటుగా బోనస్ ఇష్యూని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. వీళ్ళు ఈ రోజు రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటుగా 1:4 బోనస్ ఇష్యూని కూడా కన్సిడర్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ GM బ్రూవరీస్ యొక్క 4 షేర్స్ ఉంటాయో వాళ్ళకి ఒక షేర్ ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయబోతున్నారు. ఇంకా ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ అయితే రావాలి. వన్స్ ఈ అప్రూవల్స్ వచ్చిన తర్వాత వీళ్ళు రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు. అండ్ కమింగ్ టు నెంబర్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లో అయితే గ్రోత్ కనిపిస్తుంది. బట్ వీళ్ళు ఈ క్వార్టర్ లో ఇన్కమ్ లో డెలివర్ చేసినటువంటి గ్రోత్ కన్నా కూడా ప్రాఫిట్ లోని సిగ్నిఫికెంట్ గ్రోత్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో చూసినట్లయితే వీళ్ళు 35 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 22 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 86 crores కి పెరిగింది. వీళ్ళు రెవెన్యూస్ లో డెలివర్ చేసిన గ్రోత్ కన్నా కూడా ప్రాఫిట్ లో ఇంత గ్రోత్ కనపడడానికి రీజన్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ క్వార్టర్ లోని వీళ్ళకి అదర్ ఇన్కమ్ రూపంలోని 71 crores వచ్చి యాడ్ అయ్యాయి. దాని వల్లనే మనకి ప్రాఫిట్ లో ఇంత జంప్ కనిపిస్తుంది. సో ఈ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ ని తీసి చూసినట్లయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్రాఫిట్ లోని పెద్దగా గ్రోత్ డెలివర్ చేయలేదు. సో వీళ్ళ నెంబర్స్ కొంచెం వీక్ గా ఉండడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో మనకి కొంత ప్రెషర్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.